ఒక్కరోజు ముందు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. నౌ ఎట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయినా ఇప్పుడు మోర్ దెన్ 24 hours బిఫోర్ మనం చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. లెవెల్ పెరుగుతుంది, దయచేసి వెళ్ళండి అంటే ఇక్కడ అయినా లంకా గ్రామాల్లో అయినా గోదావరిలో ఉన్న గ్రామాల్లో వీళ్ళు లేదు మేము చాలా వరదలు చూసాం, అది తగ్గిపోతుంది, దీంట్లో ఉంటారు. కొంతవరకు వాళ్ళని తరలించడం జరుగుతుంది, కొంతవరకు వాళ్ళు కూడా కొద్దిగా ఫోర్స్బలీగా ఇవాక్యుయేట్ చేయడం అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. కృష్ణా రివర్ నుంచి ఇన్ఫ్లోజు అవుట్ఫ్లోజు మేము కంటిన్యూస్ అవర్లీ బేసిస్ మీద మానిటర్ చేస్తున్నాం. ఇప్పుడు భద్రాచలంలో 44 చేరిందంటే ఇమీడియట్గా ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వాళ్ళకి మేము వార్నింగ్ ఇచ్చేస్తున్నాం. కృష్ణాలో రాబట్టి మేము ఆ కృష్ణాలంక ఇవన్నీ ఏరియాకి ముందే చెప్తున్నాం. ఇక్కడ ఏం జరిగింది, వర్షాలు వచ్చినాయి, అప్పుడు బ్రీచ్ పడుతుంది లేదు అనే మనకి తెలియదు. ఇప్పుడు కెలమిటీ వెన్ ఇట్ స్ట్రైక్స్, వన్ ఈజ్ ఓకే ఈ కోర్స్ ఉంది, ఇంత ఇన్ఫ్లో ఉంది, ఇంత అవుట్ఫ్లో ఉంది. మన కృష్ణాది ఒక మొత్తం మాకు ఫ్లడ్ ప్రోన్ ఏరియా మ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ లెవెల్ 10 లక్షలు ఉంటే ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి, ఎన్ని జనాభా ఎఫెక్ట్ అయ్యి మా దగ్గర బొగట్టా ఉంది. ద మూమెంట్ ఇక్కడ సపోజ్ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిందంటే ఆ వార్నింగ్ ఆ గ్రామాలకు వెళ్ళిపోద్ది. ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తంగా అయిపోతుంది. ఒక చెరువు ఉంది, దాంట్లో నీళ్లు చేరింది, ఇప్పుడు నైట్లో గండి పడింది. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. వన్ ఈజ్ చెరువు నిండుతుంది, సర్ప్లస్ వియర్ నుంచి ఎక్కువ నీళ్లు పోతుంది, కింద దిగువ గ్రామం ఉంది, అప్రమత్తం ఉంది. అది ఒక సిస్టమ్. గండి పడింది అనుకోండి, పడవచ్చు, ఎస్ నేచురలీ సింగ్నగర్ ఏరియా ఈజ్ ప్రోన్ టు ఫ్లడ్స్. ఇది కొద్దిగా లో లైన్, బుడమేరు కెనాల్ పాసింగ్ త్రూ, సర్టన్లీ ఇట్ ఈస్ ఎ డిజాస్టర్ ప్రోన్ ఏరియా. దాట్ మచ్ మేము చెప్పగలిగాము. కానీ 6 బ్రీచెస్ అయిపోయి డైవర్షన్ ఛానల్ ఉన్న నీళ్లు మళ్ళీ అది కలిసిపోయి అంతా ఇనండేట్ చేస్తుందని ఊహించలేకపోయాం. ఒక్కరోజు ముందు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. నౌ ఎట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయినా ఇప్పుడు మోర్ దెన్ 24 hours బిఫోర్ మనం చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఫ్లడ్ వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారా సార్? గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని చెప్పాం. ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్? మేము శనివారమే మా ఈ గారు ఎస్సీ గారు కలెక్టర్కి వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. ఇలా ఏ టైంలో చెప్పింటారు సార్? మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మాకు ఇక్కడ శనివారం పొద్దున్న వరకు అసలు ఏం లేవు రీడింగ్. మధ్యాహ్నానికి వాళ్ళకి ఇంటిమేషన్ చేసాం, మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అలర్ట్ చేయండి అని. శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం చెప్పాము. నేను కూడా డైరెక్ట్ గా ఎంఆర్ఓకి అందరు ఫోన్ చేసి చెప్పాను. శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లడ్ వస్తుంది అనేటువంటిది, ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాం.
మనం చూడొచ్చు డెఫినెట్ గా శనివారం మధ్యాహ్నానికి ఒక అలర్ట్ ఇక్కడ నుంచి అధికారులు ఏవైతే ప్రోటోకాల్ ఉంటుందో అది పాటించారు. ఈ వాటర్ ఏదైతే ఉందో ఎప్పుడు దాదాపు 2005, 2009లో ఒకసారి మాత్రమే దీన్ని ఓపెన్ చేశారు, ఆ తర్వాత ఓపెన్ చేయలేదు అనేటువంటి మాట. డైవర్షన్ అనేటువంటిది ఎంత వాటర్ తీసుకుంటారు సార్? ఏదైతే దీని మీద 1960s ఆ టైంలో ఏదైతే డైవర్షన్ వేశారో ఈ డైవర్షన్ కి ఎంత వాటర్ తీసుకెళ్తారు? 16,000 వరకు అండి. అంటే ఇంకా దాన్ని మోడరైజేషన్ చేసి లైనింగ్ చేస్తే ఇంకా 20-30 ఏళ్ళు తీసుకుంటుంది అనుకున్నారు. ఇప్పుడు అదేం కాలేదు, మొన్న 16,000 వరకు తీసుకుంటుంది. ఈ వాటర్ ఇటువైపు వెళ్తే ఎటువైపు నుంచి వెళ్తారు సార్? ఏ రూట్? ఇటువైపు నుంచి వెళ్ళి శాంతినగర్ అని కొండపల్లి అలా వెళ్ళి అక్కడ వీటిపిఎస్ నుంచి అక్కడ కృష్ణా నదిలో కలుస్తుంది. ఒక ఆరోపణ ఏమొస్తుందంటే ఇటువైపు ఫ్లో తగ్గించేటటువంటి ప్రయత్నంలో భాగంగానే దీని వైపు తీశారు. అలా అసలు ఉండదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది విజయవాడకు ప్రొడక్షన్. ఇది ఆ నీళ్ళంత పైన క్యాచ్మెంట్ ఏరియా నుంచి అంత వచ్చేస్తుందని కానీ దానికి అది గండి పడిపోతుందని కానీ బికాస్ దేవర్ యూజింగ్ ద రెగ్యులేటర్ కృష్ణా నదిలోకి నీళ్ళు వదలటానికి 15,000 క్యూసెక్స్ కెపాసిటీతో బుడమేరు ఛానల్ కృష్ణా నదిలోకి వెళ్తుంటుంది. సో 40,000 క్యూసెక్స్ వచ్చేసినాయంటే ఒకేసారి, సో ఆ ఛానల్ సరిపోలేదు. సో ఆ గండి కొట్టేసి సో రెండు వైపుల నుంచి మాకు నీళ్ళు వచ్చేసేసరికి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ అండ్ ఇట్ వాస్ అన్ఫోర్సీన్ అండి. ఇట్ ఈస్ నాట్ బికాస్ దట్ వీ కుడ్ నాట్ అలర్ట్ ఆర్ ఎనీథింగ్. మాకే అలర్ట్ లేదు. 24 అవర్స్లో ఒకే రోజులో విజయవాడలో కృష్ణా జిల్లాలో 26 సెంటీమీటర్స్ ఒకేసారి పడటం ఇస్ నెవర్ ఫోర్సీన్. సో దానివల్ల మా విజయవాడ అండ్ సరౌండింగ్ ఏరియాస్ లైక్ మైలవరం, ఇబ్రాహీంపట్నం, కొండూరు లాంటివన్నీ కూడా చాలా ఎత్తున ఇనండేట్ అయ్యాయి. సో బిఫోర్ వీ కుడ్ ఫర్గెట్ దాట్ అండ్ రికవర్ ఫ్రమ్ దట్, మాకు బుడమేరులోకి దానిపైన క్యాచ్మెంట్ ఏరియా నుంచి వాటర్ ఎక్కువ పడిపోవటం. బుడమేరు డైవర్షన్ ఛానల్ జనరలీ అవుట్ఫాల్స్ ఇంటూ కృష్ణ ఆ ఛానల్ ద్వారా ఎప్పుడో 40 ఏళ్ళుగా అదే జరుగుతోంది. దాని ఒరిజినల్ కోర్స్లో నీళ్లు వదిలే పద్ధతి లేదు. కానీ ఇప్పుడు ఈ డిజాస్టర్ వల్ల మాకు తెలిసింది ఏమిటంటే ఆ ఛానల్కి గండి పడడం వల్ల విజయవాడ వైపు ఒరిజినల్ కోర్స్లోకి నీళ్లు వచ్చేసి 40 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ సడన్గా ఓవర్ 2 hours ఆఫ్ టైం వచ్చేసిన దానివల్ల ఆ రెయిన్ నుంచి మేము ఆ 26 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ నుంచి తేరుకోకముందే ఈ గండి పడిన దానివల్ల వచ్చేసిన నీళ్ళన్నీ కూడా ఊరి మీద అదే సేమ్ ఊరి మీద పడిపోవడం వల్ల అన్ప్రెసిడెంటెడ్ ఇనండేషన్ వీ హ్యాడ్ సీన్. సో ఎప్పుడు ఇంత లెవెల్లో నీళ్లు చూడలేదు. సో ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ కుడ్ నాట్ రియలీ కంట్రోల్ అండ్ అడిక్వేట్లీ అలర్ట్. అంటే ఇంత టెక్నాలజీలో కూడా ఆ బ్రీచ్ ఇస్ సంథింగ్ దట్ వాజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఆ నీళ్ళంత పైన క్యాచ్మెంట్ ఏరియా నుంచి అంత వచ్చేస్తుందని కానీ దానికి అది గండి పడిపోతుందని కానీ బికాస్ దేవర్ యూజింగ్ ద రెగ్యులేటర్ కృష్ణా నదిలోకి నీళ్ళు వదలటానికి 15,000 క్యూసెక్స్ కెపాసిటీతో బుడమేరు ఛానల్ కృష్ణా నదిలోకి వెళ్తుంటుంది. సో 40,000 క్యూసెక్స్ వచ్చేసినాయంటే ఒకేసారి, సో ఆ ఛానల్ సరిపోలేదు. సో ఆ గండి కొట్టేసి సో రెండు వైపుల నుంచి మాకు నీళ్ళు వచ్చేసేసరికి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ అండ్ ఇట్ వాస్ అన్ఫోర్సీన్ అండి. ఇట్ ఈస్ నాట్ బికాస్ దట్ వీ కుడ్ నాట్ అలర్ట్ ఆర్ ఎనీథింగ్. మాకే అలర్ట్ లేదు. ఇట్ ఈస్ అ ఫ్లాష్ ఫ్లడ్ విచ్ ఇస్ వై ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ అ ఫ్లాష్ ఫ్లడ్. 3 సోర్సెస్ కదండి. ఒకటి 26 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్, ఒకటి కృష్ణా నదిలో బ్యారేజ్ కట్టిన తర్వాత రికార్డ్ అది 190,000 క్యూసెక్ల వరకు నీళ్లు వదలాల్సిన అవసరం రావటం. సో అదొక వైపు. మూడోది బుడమేరు. ఈ మూడిట్లోనూ ఎక్కువ ఇబ్బంది ఏది పెట్టిందంటే బుడమేరేనండి. బుడమేరులోకి ఫ్లాష్ ఫ్లడ్ రావటం వల్లనే ఈ డెవస్టేషన్, ఇంత ఇన్కన్వీనియన్స్ టు పీపుల్, ఇంత ఇబ్బంది ప్రజల జీవితాల్లో ఇంత స్తంభించిపోవటానికి, ఇంత ఇబ్బందులు పాలవటానికి బుడమేరు ఫ్లాష్ ఫ్లడ్డే కారణం అండి.